సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ప్రసాద్ తెలుగు ట్రేడర్ వ్లాగ్స్. ఈరోజు నేను నా స్టాక్ చూపిస్తానండి. నా పోర్ట్ఫోలియో ఎలా ఉంది, ఎంత ఇన్వెస్ట్ చేశాను, ఏ స్టాక్స్ పైన ఎంత ఉంది అనేది ఒక పోర్ట్ఫోలియో చూపిస్తాను. ఇది చూడండి. ఫస్ట్ ఇది నా అకౌంట్ ఒకసారి మీకు నమ్మేదాని కోసం ఒకసారి లాగౌట్ చేస్తాను. చూడండి, ఇక్కడ లాగౌట్ అయినా మళ్ళీ లాగిన్ అవుతాను. చూడండి, మీరు కోడ్ వస్తుందండి ఒకటి మనకు. ఈ కోడ్ ఇదండి, ఈ నా అకౌంట్ అండి. చూడండి, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నా అకౌంట్ చూడండి, ఇదండి పేరు, ఐడి. ఓకేనా, ఇది అకౌంట్ అండి. ఓకేనా, మన పోర్ట్ఫోలియో ఇండియన్ స్టాక్ మార్కెట్లో మన పోర్ట్ఫోలియో ఎలా ఉంది. ఓకేనా, ఇది మన అకౌంట్ అండి. మన అకౌంట్ చూస్తారు కదా. ఇప్పుడు పోర్ట్ఫోలియోకి వస్తామండి. ఇక్కడ పోర్ట్ఫోలియో ఉంది కదా, ఈ పోర్ట్ఫోలియోకి వస్తాం. పోర్ట్ఫోలియోలో మనం ఎంత ఉంది చూద్దాం. ఈ పోర్ట్ఫోలియోలో చూడండి, నా మొత్తం పోర్ట్ఫోలియో నా హోల్డింగ్స్ వచ్చేసి ఇక్కడ వస్తుందండి. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి. ఇది పోర్ట్ఫోలియోలో నా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అండి. ఇది ఇప్పుడు కరెంట్ వాల్యూ ఎంత జరుగుతుంది, ఎంత అంటే 51,07,000 ఉంది. కరెంట్ వాల్యూ 48,58,000 ఉంది. ఓవరాల్ నాకు ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత ఉందంటే 2,48,000 నడుస్తుంది. ఈరోజు ఒక్కరోజు ఎంత పెరిగిందంటే 58,000 పెరిగిందండి. ఇది ఈరోజు 72,000 వరకు కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, నిఫ్టీ 150 పాయింట్స్ దాకా ఉండేటప్పుడు నాకు ప్రాఫిట్ ఎక్కువ ఉంది. నిఫ్టీ లాస్ట్లో కరెక్షన్ వచ్చినప్పుడు నా ప్రాఫిట్ కూడా కొంచెం ఫ్లక్చువేషన్ జరుగుతుంది. ఇది అండి ఓవరాల్ నా స్టాక్. చూడండి, ఒకసారి స్టాక్ చూపిస్తా. ఈ ఓవరాల్ నేను 33 పొజిషన్స్ ఉన్నాయని, దీంతో లాభంలో 7 ఉన్నాయి, నష్టంలో 26 ఉన్నాయి. దీంతో ఒక స్టాక్ కొనేటి ఉన్నాయని, షాంపిల్గా 1-2 స్టాక్స్ కొనేటి ఒక 5-6 ఉంటాయండి. అవి వదిలిపెడితే మిగతాటని ఇప్పుడు స్టాక్ చూపిస్తాను. ఇప్పుడు చూడు, టాప్ గెయినర్లో ఇక్కడ గెయినర్స్ అండి. మన గెయినర్స్లో ఏమేమి ఉన్నాయంటే ఇది ఉందండి. గెయినర్స్లో ఏమున్నాయి, గెయినర్స్లో ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూద్దామండి. గెయినర్స్ చూడండి, ఈరోజు చూడండి బీపీసీఎల్ ఫస్ట్ మనకి ఎక్కువ ఉండే. బీపీసీఎల్లో మనకు ఓవరాల్ ప్రాఫిట్, ఇదంతా ఓవరాల్ ప్రాఫిట్ ఎంత నడుస్తుంది, అది ఈరోజు ఎంత తగ్గింది ఎంత పెరిగింది అనేది. ఇది చూడు, బీపీసీఎల్లో నాకు 26,000 ప్రాఫిట్ ఉందండి. ఈరోజు ఒక్కరోజు 12,415 పెరిగిందండి. అట్నే చూడు, క్యాన్ఫిన్ హోమ్ అని సెకండ్ ఉందండి. ఇది 3,598 ప్రాఫిట్ నడుస్తుంది. ఈరోజు లాస్ వచ్చేసి 650 ఉంది. ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండి, ఇది 19,000 ప్రాఫిట్ ఉంది. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి దీంతో మనకు 10,600 చిల్లర నడుస్తుందండి. కేఈఐ కెంట్ ఎనర్జీ ఇండస్ట్రీస్, కేఈఐ అనే స్టాక్స్లో నాకు ఓవరాల్ ప్రాఫిట్ 14,200 నడుస్తుంది. ఇది ఒక్కరోజు 8,730. ఇక్కడ చూడండి, ఇది నా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ, ఇది నా కరెంట్ వాల్యూ అండి. నేను ఎంత పెట్టుబడి పెట్టాను అనేది ఇంత చూపిస్తుంది. ఇది ఆ పెట్టుబడి ఎంత అయింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంటుందండి. నా స్టాక్స్లో చూడండి, ఎల్ఎన్టీ కూడా ఉందండి. ఎల్ఎన్టీ మీకు అంటే కొంచెం ఐడియా ఉంటుంది. ఎల్ఎన్టీ చూడండి, నేను ఈ 3,26,290 పెట్టాను. ప్రజెంట్ 3,32,000. ఓవరాల్ ప్రాఫిట్ 6,000 నడుస్తుందండి. మైనస్ ఈరోజు 180 లాస్ నడుస్తుంది. ఇంకోటి చూడండి, మహారాష్ట్ర బ్యాంక్. నేనేం చేసుకున్నాను, మహారాష్ట్ర బ్యాంక్ అండి. ఇది 48,000 పెట్టాను, 3,000 ప్రాఫిట్ నడుస్తుందండి. ఈరోజు 1,000 పెరిగింది. ట్రైబూన్ అనేది ఒక స్టాక్ తీసుకున్నాను, దీంతో 1 lakh పెట్టాను, 3,000 నడుస్తుంది. ఈరోజు ఒక్కరోజు 3,440 పెరిగింది. ఇక్కడ ప్రాఫిట్ ఈరోజు అంటే లాస్లో ఉండేది, ఇది ప్రాఫిట్లే కన్వర్ట్ అయింది. అందుకు కాబట్టి ఈరోజు ఒక్కరోజు 3,730 పెరిగింది. నా లాభం వచ్చి 3,080 అయిందండి. ఇది ఇప్పుడు చూడండి, నా లాసులు చూపిస్తాను. లాసులు చూడండి ఒకసారి, చూడండి ఇదన్నీ ఉంటుందండి.
పిఐ ఇండియా, ఇవన్నీ నా ప్రాఫిట్, నా పోర్ట్ఫోలియో ఉండే లాస్లు అండి. సెయిల్ ఉంది, ఐఓబి ఉంది, ఎన్టీపీసీ ఉంది. నా లాస్లలో ఎక్కువ భాగం ఉండేది టాటా మోటార్స్ అండి. ఈ మధ్యలో టాటా మోటార్స్లోని నాకు ఎక్కువ లాస్ ఉంది. మన ఓవరాల్ లాస్ ఎంత ఉందండి చూడు, ఇక్కడ 2,48,000 ఉంది కదా. ఈ ఓవరాల్ లాస్లోనే ఎంత ఉందంటే చూడు, నాకు పెట్టుబడి పెట్టిన దానికి నాదంతా 4.86% నెగిటివ్లో ఉంది. అంటే నా క్యాపిటల్ అంత తగ్గింది. కానీ ఈ 4.86లో టాటా మోటార్సే దగ్గర ఉంటుందండి. 1 lakh దాకా టాటా మోటార్స్ ఉంది. చూడండి, టాటా మోటార్స్ వస్తాం, ఇక్కడ చూడండి, టాటా మోటార్స్ 5,67,000 పెడితే దీంతో 1,03,000 నెగిటివ్ నడుస్తుంది. టాటా మోటార్స్కి ఈ మధ్యలో అమెరికా టారిఫ్స్ చేయడం వల్ల కానీ, కొంచెం సేల్స్లో గ్రోత్ లేకపోవడం కానీ ఇలాంటివన్నీ ఇంపాక్ట్ చూపించింది. కానీ మంచి స్టాక్, ఫండమెంటల్గా మంచి స్టాక్స్ అందుకు కాబట్టి నేను హోల్డ్ చేస్తానండి. ఇప్పుడు నాకు ఏదో ఒక రోజు ప్రాఫిట్లోకి వస్తుంది. ఈరోజు మటుకు 6,000 పెరిగిందండి. ఈ నా పోర్ట్ఫోలియో స్టాక్స్ అండి. ఇప్పుడు దానికి నేను పోర్ట్ఫోలియో ఏం చేస్తున్నా, ఇండియన్ స్టాక్ మార్కెట్లో వేస్తుంటే ఒక పక్క క్రిప్టోలో కూడా వేస్తుంటాను. క్రిప్టోలో ఇది చూడండి, కావాలంటే మీకు ఇక్కడ పొజిషన్స్, నా పోర్ట్ఫోలియో ఇది చూపిస్తాను. పోర్ట్ఫోలియోకి వచ్చాను, రీఫ్రెష్ చేస్తాను. చూడండి, రీఫ్రెష్ జరిగిందండి. ఇది రీఫ్రెష్, అలా రీఫ్రెష్ చేస్తాను. చూడండి, ఇదో కొంచెం ఈ ఎం స్టాక్ అనేది కొంచెం సర్వర్ లేట్గా ఉంటుందండి. మిగతా అంతా పోల్చుకుంటే చూడండి, ఇది నా ఓవరాల్ లాస్, ఇది నా ఇన్వెస్ట్మెంట్, ఇది కరెంట్ వాల్యూ ప్రస్తుతం ఈరోజు ఎంత పెరిగింది అనేది ఇదండి. ఓవరాల్ ఇది ఇన్ డీటెయిల్స్. ఇది ఎన్ని లాస్లు ఉన్నాయి, ఏం లాస్లు ఉన్నాయని ఈరోజు చెప్పాను. ప్రతి ఒక్క రోజు నా పోర్ట్ఫోలియో గురించి ఒక చిన్న వీడియో పెడతానే ఉంటాండి. ఈరోజు నిఫ్టీ కొంచెం పాజిటివ్లో ఉంది, కానీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ పైన చూడండి, ఇక్కడ నిఫ్టీ పాజిటివ్లో ఉంది మనకు. చూడండి, నిఫ్టీ ఏమో ఈరోజు నిఫ్టీ పాజిటివ్లో ఉంది. ఇక్కడ 106 పాయింట్స్ కనిపిస్తుంది కదా. బ్యాంక్ నిఫ్టీ అయితే నెగిటివ్ ఉంది. కావాలంటే రిఫ్రెష్ చేద్దామండి ఒకసారి. చూడు, నిఫ్టీ ఇక్కడ మన ఫస్ట్ నిఫ్టీ 103 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ ఉందండి, ఫిన్ నిఫ్టీ నెగిటివ్ ఉంది. ఈ రెండు నెగిటివ్ ఉండడం వల్ల బ్యాంక్ నిఫ్టీ స్లైట్గా పెరగలేకపోతుంది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం మనకు సపోర్ట్ చేసిన ఈరోజు మంచి మూమెంట్ ఉండేది నిఫ్టీలో. కానీ ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీ చూడండి, నియర్లీ 2.15% పెరిగింది. మిడ్ క్యాప్ నిఫ్టీలో బాగా మూమెంట్ ఉందండి ఈరోజు. ఇది ఒకసారి రీకాల్ చేసుకుందాం అండి. ఈరోజు చూడండి, ఇది నా పోర్ట్ఫోలియో అండి. చూడండి, నా పోర్ట్ఫోలియో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కనిపిస్తుంది, కరెంట్ వాల్యూ కనిపిస్తుంది, ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్ నడుస్తుంది. ఈరోజు ప్రాఫిట్ ఎంత నడుస్తుందో చూసామండి. ఇది ఇంతటితో వీడియో క్లోజ్ చేస్తానండి.